మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అదే బస్సులో ఉన్నారు. హాస్పిటల్ ఎంతమంది తీసుకున్నారు మొత్తం? ఇంకేమన్నా అయిందా? కంట్రోల్ అంటే స్టీరింగ్ ఇట్లా మన ఫెయిల్ అయిందా లేకపోతే టైర్ వాళ్ళకి ఊరు వాళ్ళం ఈ బస్సు ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది. అయితే మా ఊరు వాళ్ళు మేము దారిపంట వెళ్ళే వాళ్ళు అందరం కలిసి సహాయపడి కొంచెం మంది బయటకు తీసి హాస్పిటల్ పంపించే ప్రయత్నం చేసినాము. చాలా మట్టుకు ఇంజూరీ అయినాయి. కొంతమందికి ఎక్కువ దెబ్బలు తగ్గడం జరిగింది, మరి కొంతమంది కొంచెం తక్కువ దెబ్బలు తగ్గడం జరిగింది. డిపో వాళ్ళు కూడా వచ్చారు, బస్సును చూస్తారు, ఇప్పుడు ప్రజెంట్ పరిశీలిస్తారు. గోరింటాల ఇది విలేజ్ వచ్చేసి అరౌండ్ బస్సులో ఒక 40 మెంబర్స్ ఎబో ఉంటారు. వాళ్ళందరూ కూడా అందరికీ 30 ఎబో మందికి చిన్న చిన్న గాయాలైనాయి. ఒక అరౌండ్ 5-6 చిన్న చిన్న పెద్ద ఇంజురీ జరిగింది. అలానే ఎక్కడ వాళ్ళ కొంతమంది సిరిసిల్లకు, మరి కొంతమందిని ఏమో కామారెడ్డి తరలించినాం. నేను కూడా నా వెహికల్లో కూడా ఒక ఇద్దరిని కామారెడ్డి వరకు డ్రాప్ చేసిన. మా బ్రదర్కి తెలిసిన వాళ్ళు ఉంటే నా ఓన్ వెహికల్ కూడా నేను కూడా డ్రాప్ చేసి వచ్చిన. ఇది మా వాళ్ళ పొలం, మా అన్నయ్య వాళ్ళ పొలం. బ్రేక్ చేసిండు ఇక్కడ టర్నింగ్లో. అది వన్ సైడ్ పుల్లింగ్ అయ్యి బండి బ్రేక్ రూల్ అయిపోయింది, బ్రేక్ పట్టుకున్నట్టుంది. బండి పొలాలకు దిగిపోయింది. అంతే, ఏం కాలే. ఎవరికి మామూలుగా చిన్న చిన్న గాయాలు తగినాయి, దెబ్బలు తగినాయి. ఇప్పుడు డిఎం గారు సుధా కామారెడ్డి డిఎంసీ అందరు వచ్చారు, మన మెకానిక్లు వచ్చారు బండిని దిద్దామని. గమరపేట మన పోలీస్ శాఖ నుంచి కూడా ఎస్ఐ గారు వాళ్ళందరూ వచ్చారు, బండిని దిక్కుతారు. ఎవరికేం కాలే, పానాపాయం ఎవరికేం కాలేదు, బాగానే ఉన్నారు. సమయన ఒక 20-30 మందికి దెబ్బలు తగినాయి, మామూలుగా చిన్న చిన్న గాయాలు, పెద్దగా ఏం కాలే. కండక్టర్ గారికి కొంచెం ఎక్కువ దెబ్బలు తగినాయి. మేడం ఎవరికేం తరగలే, మామూలుగా దెబ్బ తగిన హాస్పిటల్ పోయింది. ఆయన సుతా హాస్పిటల్ పోయింది, కామారెడ్డి వెళ్ళిపోయింది. సిరిసిల్ల కొంతమంది వేరు, గమ్రపేట కొందరిని, గమ్రపేటే సిరిసిల్ల గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళారు. సిరిసిల్ల డిఎం గారు సుతా వాళ్ళను ఎట్లా ఉన్నారో ఏం కదా చూసి వాళ్ళు మందలించేద్దామని పోయారు. అక్కడికి చూసేద్దామని.